నమస్తే S9 న్యూస్కు స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పెతాయి తుఫాన్తో పరేషాన్ అవుతున్న ప్రజానీకం, చలిగాలులతో గజగజ వణికిపోతూ ఇబ్బందులు పడుతున్న జనం. మహబూబ్నగర్ నియోజకవర్గంలో బతుకమ్మ చీరల పంపిణీని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ప్రజలకు సాయం చేయడానికి తన ఇంటి తలుపులు 24 గంటలు తెరిచే ఉంటాయని భరోసా. ఇక్కడే ఉంటా, కార్యకర్తలకు అండగా నిలుస్తా, కేడర్కు ధైర్యం చెప్పిన టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఎర్రశేఖర్. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సర్టిఫికెట్లను పరిశీలించిన అధికారులు. మహబూబ్నగర్ ఎమ్మెల్యేగా రెండోసారి భారీ మెజారిటీతో ఎన్నికైన శ్రీనివాస్ గౌడ్ తన తొలి అధికారిక కార్యక్రమమైన మహిళలకు బతుకమ్మ చీరల పంపిణీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. మహబూబ్నగర్ మండల పరిధిలోని జమిస్తార్పు గ్రామంలో నిర్వహించిన బతుకమ్మ చీరల పంపిణీకి ఆయన హాజరు కావడంతో గ్రామంలోని మహిళలంతా తరలివచ్చి ఘనంగా స్వాగతం పలికి గ్రామంలోకి తోడుకొని వెళ్లారు. అనంతరం ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ చేతుల మీదుగా మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ విరామం ఎరుగని అవిశ్రాంత శ్రామికుడని కొనియాడారు. సీఎంగా కేసీఆర్ బాధ్యతలు స్వీకరించిన వెంటనే కాళేశ్వరం, పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టుల నిర్మాణాన్ని వేగవంతం చేయడానికి అధికారులతో సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. మహబూబ్నగర్ నియోజకవర్గ ప్రజల శ్రేయస్సు కంటే తనకు ఏది ఎక్కువ కాదని, ఈ 2 రోజుల్లోనే ఈ నియోజకవర్గంలో అనారోగ్యంతో బాధపడుతున్న సుగుణమ్మ, చంద్రకళ అనే 2 మహిళలకు వైద్య ఖర్చుల కోసం 4 లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి తీసుకొచ్చారన్నారు. నియోజకవర్గంలో ఏ ఒక్కరూ అభద్రతా భావానికి గురి కావాల్సిన అవసరం లేదని, ప్రజలకు సాయం చేయడానికి తన ఇంటి తలుపులు 24 గంటల పాటు తెరిచే ఉంటాయన్న విషయం గుర్తుంచుకోవాలని ఆయన స్పష్టం చేశారు. ఈ రాష్ట్రం మొత్తంలో కూడా ఈ రాష్ట్రాన్ని బాగు చేసిన ఒక కేసీఆర్ ఒక్కడే. తెలంగాణ తెచ్చిన కేసీఆర్ సాధ్యమవుతుందని చెప్పి తెలంగాణ మొత్తంలో కూడా కేసీఆర్ గారు వెంబడున్నారు. ఈరోజు మహబూబ్నగర్ కాన్స్టిట్యూన్సీలో కూడా టీఆర్ఎస్ వెంబడే ఉంటే అత్యధిక మెజార్టీతో గెలిపించారు. ఏ నమ్మకంతో మీరు గెలిపించారో మా ముఖ్యమంత్రి గారు గెలిచిన మరుక్షణం నుంచి ఈ తెలంగాణ ఏం చేయాలి, తెలంగాణ సస్యశ్యామలం చేయాలని ఏం చేయాలని చెప్పి ఇరిగేషన్ ప్రాజెక్టు మీద రివ్యూ పెట్టుకొని ఒక్క గంట వృధా చేయకుండా ఈరోజు నిన్న కూడా కాళేశ్వరం ప్రాజెక్టుని సందర్శించడం, ఆ తర్వాత పాలమూరు, రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టులు ఏం చేయాలని చెప్పి ఆలోచన చేయడం చూస్తూ ఉన్నాం. మేము కూడా అదే బాధ్యతతో గెలిచిన తర్వాత మొట్టమొదటి సంతకం సుగుణమ్మ వైఫ్ ఆఫ్ బుచ్చిరెడ్డి అని చెప్పి సీఎం రిలీఫ్ ఫండ్ పై సంతకం పెట్టాం. రెండో సంతకం ఇంకో సీఎం రిలీఫ్ ఫండ్ చంద్రకాంత్, చంద్రకళ వాళ్ళకు పెట్టినాం. మరి జబిస్తాపూర్ గ్రామానికి వచ్చి మా ఆడపడుచులకు చీరలు ఇచ్చే కార్యక్రమాన్ని మొట్టమొదటిగా ఇక్కడి నుంచి మేము ప్రారంభించుకున్నాం. చాలా గర్వంగా ఉంది. ఆపదలో ఉన్నటువంటి వాళ్ళను ఆదుకోవడానికి ఆటోమేటిక్గా అవే మా దగ్గరకు వస్తాయి సమస్యలు. కనుక సీఎం రిలీఫ్ ఫండ్తో పాటు అనేక సమస్యలు రావడం, మొట్టమొదటి సంతకం చేసినందుకు చాలా గర్వంగా ఈరోజు మాకుంది. ఈ జిల్లాలో మా నియోజకవర్గాన్ని ఖచ్చితంగా బాగు చేసుకుంటాం, సస్యశ్యామలం చేస్తాం. అన్ని వనరుల్లో ఈ జిల్లాను అన్యాక్రాంతం చేసినటువంటి వాళ్ళకు బుద్ధి చెప్పారు మా ప్రజలు. మీ వల్ల కాదు, మీ చేత కాదు, 70 ఏళ్ళు మీకు ఓటేసినాం, మీరు ఏం చేయలేదు, మా జీవితాలతో చిలగాట మాడుకున్నారు, కుల మత రాజకీయాలు సృష్టించిండ్రు, మళ్ళీ ఇప్పుడు ఇదే భాగవతం పెట్టిండ్రు. మేము ఎక్కడ వాత పెట్టాలో అక్కడ వాత పెడతామన్నారు. వాత పెట్టిండ్రు, కర్రలు కాల్చి ఇలా బ్రహ్మరథం పార్టీకి బ్రహ్మరథం పలికిండ్రు.
ఇటీవల నిర్వహించిన పంచాయతీ కార్యదర్శుల పరీక్షల్లో ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్లను అధికారులు పరిశీలించారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని మొత్తం 519 మంది గ్రామ కార్యదర్శుల జాబితాలను చూసుకునేందుకు వీలుగా జిల్లా అధికారులు కలెక్టరేట్, డిపిఓ కార్యాలయంలో నోటీస్ బోర్డులపై ఉంచడమే కాకుండా వెబ్సైట్లో పొందుపరిచారు. జిల్లా కేంద్రంలోని జెడ్పీ కార్యాలయంలోని సిఇఓ, నెహ్రూ యువ కేంద్రం మరియు పీడీ డైట్ కళాశాలలో అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరిగింది. What is your name? Ranjit Kumar. 18 sir. 18 amma? Ranjit Kumar. ఇక్కడ నేను ఈ సర్టిఫికెట్ వెరిఫికేషన్లో ఒక భాగంగా మా టీం శాంతిరేఖ మేడం, బాలరెడ్డి గారు, తర్వాత డిఎస్ఓ ఆఫీస్ నుంచి కూడా డిటి గారు, తర్వాత ఆర్ఐ గారు వచ్చారు. డాక్సాపు సూపరింటెండెంట్ రామకిషన్ గారి తరఫున ఆర్ఎండి గారు కూడా ఇక్కడ సర్టిఫికెట్ వెరిఫికేషన్లో పాల్గొంటున్నాడు. గవర్నమెంట్ యొక్క ఆదేశాల మేరకు, డిపిఓ గారు ఆదేశాల మేరకు, డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఒక 6 టీమ్స్ ఫామ్ అయినాయి. దాంట్లో మాది ఒక టీము. దీంట్లో 86 మంది సభ్యులది వెరిఫికేషన్కు మాకు ఇచ్చారు. ఇంతవరకు మేము 13 మెంబర్స్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయింది. దీంట్లో మెయిన్గా వాళ్ళ యొక్క ఎస్ఎస్సి సర్టిఫికెట్, దట్ ఈస్ ఫర్ డేట్ ఆఫ్ బర్త్ కోసము, మెయిన్గా క్యాస్ట్ ఏదైనా ఉంటే, బీసీ ఏదైనా స్పెషల్ కేటగిరీ క్యాస్ట్ చూస్తున్నాము. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కూడా డిగ్రీ, మినిమం క్వాలిఫికేషన్, హయ్యర్ క్వాలిఫికేషన్స్, ఒరిజినల్ సర్టిఫికెట్స్ వెరిఫై చేసుకుంటూ మళ్ళా ఇన్ ట్రిప్లికేట్ అంటే 3 సెట్ల యొక్క వాళ్ళ జిరాక్స్ కాపీస్ యొక్క క్వాలిఫికేషన్ సర్టిఫికెట్లు అనేది తీసుకుంటున్నాం. తర్వాత బీసీ వాళ్ళైతే నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికెట్ కూడా వాళ్ళతో తీసుకుంటున్నాం. తర్వాత లోకల్ క్యాండిడేట్గా 1 to 7 ఇయర్స్ ఎక్కడన్నా కంటిన్యూస్గా చదివితే అది లోకల్ క్యాండిడేట్గా పరిగణించి దాన్ని కూడా అటువంటి సర్టిఫికెట్స్ తీసుకుంటున్నాం. ఏదైనా స్పెషల్ కేటగిరీ పిహెచ్ క్యాండిడేట్లు ఉంటే కూడా సదరం సర్టిఫికెట్ ద్వారా వాళ్ళ పర్సంటేజ్ని బట్టి కూడా అవి కూడా ఆ సర్టిఫికెట్ కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. దీంతో పాటుగా ఎక్స్ సర్వీస్ మ్యాన్ కానీ, స్పోర్ట్స్ కోటా కానీ, ఎన్ఎస్ఎస్, ఎన్సిసి అవి ఉంటే కూడా అటువంటి సర్టిఫికెట్స్ కూడా మేము తీసుకోవడం జరుగుతుంది. దాంతోపాటుగా వీళ్ళతో అగ్రిమెంట్ బాండ్ కూడా దీంట్లోనే ఒక 5 years కంప్లీట్గా మనం ఈ ఉద్యోగంలో కొనసాగుతాము అనే ఒక అగ్రిమెంట్ బాండ్ కూడా వాళ్ళతో తీసుకోవడం జరుగుతుంది. కమ్యూనికేషన్ పర్పస్ కూడా వాళ్ళ అడ్రస్ కానీ, ఫోన్ నెంబర్ కూడా కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇంతవరకు మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సవ్యంగానే 13 మందిని మేము వెరిఫికేషన్ చేశాము అందరి సహకారంతో. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు అవర్ టీమ్ అండ్ ఆల్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు ఉమ్మడి జిల్లాలలో జాయింట్ మన జూనియర్ పంచాయతీ సెక్రటరీలకు సంబంధించినటువంటి సర్టిఫికేట్ల ధృవీకరణ పత్రాల వెరిఫికేషన్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇక్కడ మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ గారు ఈ జిల్లాకు సంబంధించి 6 టీంలను వెరిఫికేషన్ టీంలను వేశారు. దాంట్లో ఆ టీంలో లీడర్గా జిల్లా అధికారులను ఒక టీం లీడర్గా పెడుతూ 2-3 సహాయక అధికారులను కూడా నియమించి ధృవీకరణ పత్రాలన్నింటినీ కూడా వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఇప్పటి వరకు ఎన్ని వేసాం బాబు? భానుకిరణ్ ఎన్ని అయిపోయింది ఇప్పటివరకు? 26 అయిపోయింది. 26 ధృవీకరణ పత్రాల 26 అభ్యర్థులకు సంబంధించినటువంటి ధృవీకరణ పత్రాలని వెరిఫికేషన్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క దాంట్లో కూడా వాళ్ళందరూ కూడా మేము తెలియజేసినటువంటి అన్ని ధృవీకరణ పత్రాలను 3 సెట్లుగా తీసుకొని అన్నీ ఇంతవరకు కూడా ఒక్కటి కూడా రిజెక్ట్ కాకుండా ప్రతి ఒక్కటి కూడా సక్రమమైన విధానంలో మాకు సమర్పించడం జరిగింది. ఈరోజు మొత్తం కంప్లీట్ చేస్తారా? రేపు కూడా ఏమన్నా? ఈరోజు మొత్తం 84 మందిని ఈ కమిటీకి, ఈ టీంకు అలాట్ చేశారు. ఆ 84 మందికి ఈరోజు ధృవీకరించి పంపించడం. ఎన్ని గంటల వరకు? ఈవినింగ్ వరకు. ఈవినింగ్. మహబూబ్నగర్ అసెంబ్లీ స్థానం నుంచి ప్రజాకూటమి అభ్యర్థిగా రంగంలోకి దిగిన టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఎర్రశేఖర్ తన పరాజయం తర్వాత తొలిసారిగా మహబూబ్నగర్కు వచ్చారు. ఈ సందర్భంగా ప్రజాకూటమి కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆయనతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ప్రజాకూటమి కార్యకర్తల సమావేశంలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన ముఖ్య కార్యకర్తలు మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజమేనని, ఓడినంత మాత్రాన నిరుత్సాహపడకుండా రాబోయే స్థానిక సంస్థలు, పార్లమెంట్, మున్సిపల్ ఎన్నికల్లో విజయం కోసం పోరాడదామని పిలుపునిచ్చారు.
ప్రజాకూటమి తరఫున ఎన్నికల్లో పోటీ చేసిన ఎర్రశేఖర్ కార్యకర్తలకు అండగా నిలవాలని కోరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తాను ఎన్నికల్లో ఓటమి పాలైనంత మాత్రాన ఎక్కడికి వెళ్ళిపోనని, ఇక్కడే ఉంటూ కార్యకర్తలకు అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు పేదలకు అందేలా చూస్తానన్నారు. రాబోయే ఎన్నికలకు సిద్ధం కావాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వినియోగం చేసుకోవడం జరిగింది. అనేకంగా వీళ్ళు అంటే ఈ 1, 2 దాంతోపాటు ఇవన్నీ కూడా మేనేజ్ చేసుకున్న తర్వాత కూడా వాళ్ళకి ఈవీఎం అంటే గెలుపు అసాధ్యం అని తేలిపోయిన తర్వాత ఈవీఎం ఏవైతున్నాయో ట్యాంపరింగ్ సిద్ధం కావడం జరిగింది. ఈవీఎంలో ట్యాంపరింగ్ చేసిన తర్వాత ఓట్లేసిన వాళ్ళంతా కూడా మరి ఏ విధంగా నిస్సహాయ స్థితికి రావడం జరుగుతుందో మీరందరూ కూడా చూడడం జరిగింది. మన నియోజకవర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది జరిగింది. ఎందుకంటే వాస్తవంగా ఇప్పుడు హరీష్ రావు గారికి 1,00,000 పైన వచ్చింది మెజార్టీ. అదే మన మెజార్టీ అంటే ఈ రాజకీయ జీవితంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద మహానుభావులకు కూడా 1,00,000 చిల్లర వచ్చినటువంటి దాఖలాలు లేవు ఇప్పటిదాకా. అలాంటి స్థితి ఈ టిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ ప్రభుత్వంలో వచ్చిందంటే అది ఎంతవరకు ట్యాంపరింగ్ అనేది 100% అది వాస్తవం. ఎందుకంటే ఇవాళ ఓట్లు పోలైన దానికి కౌంటింగ్ అప్పటిదానికి చాలా తేడా ఉంది. మన దగ్గరనే 2,300 ఉన్నాయి. అట్లా 31 నియోజకవర్గాల్లో జరిగింది. ఈ విధంగా ఉన్నటువంటి పరిస్థితి వాస్తవానికి ట్యాంపరింగ్ అనేది జరిగింది. అది జరిగినటువంటి దానికి మనం బాధ్యత అంటే మనం ఫలితం అనుభవిస్తూ ఉన్నాం తప్ప దానికి అదేం కాదు. నైతికంగా విజయం మనదే ఖచ్చితంగా. దాంతోపాటు ఇవాళ నేను అంటే నువ్వు లేట్ వచ్చినావు మొట్టమొదటిగానే చెప్పడం జరిగింది. ఖచ్చితంగా అందరికి అందుబాటులో ఉండడం, దాంతోపాటు ఉన్నటువంటి ఇక్కడ జరిగేటటువంటి అరాచకాలకు ఏవైతుందో ఖచ్చితంగా ప్రజాస్వామ్యబద్ధంగా మనమంతా కూడా ఎదుర్కొందాం. మరి గతంలో ఎన్నో పోరాటాలు చేస్తాం. ఈ 4.5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం పైన మనము చాలా కార్యక్రమాలు తీసుకున్నాం. ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ నాణ్యత విషయంలో కానీ అట్లా అనేకమైనటువంటి కలెక్టరేట్ తరలింపు విషయంలో కానీ ఇలాంటి అనేకమైనటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపైన మనమంతా కూడా కార్యక్రమాలు తీసుకొని ముందుకు సాగడం జరిగింది. అదే కాకుండా రాబోయే రోజుల్లో జరిగేటటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు ప్రజల పక్షాన ఉండి మనం ఖచ్చితంగా పోరాడదాం. ప్రజలకు న్యాయం చేయడానికి పోరాడదాం. దాంతోపాటు మరి నాయకులకు కార్యకర్తలకు కూడా అండగా ఉండి ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఖచ్చితంగా పోరాటం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. పెతాయి ప్రళయంతో గత 5 రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రంలోని ప్రజానీకమంతా ఒక్కసారిగా చలిగాలులకు ఉలిక్కి పడుతున్నారు. తుఫాన్తో జనజీవనమంతా పరిశ్రమలో పడిపోయి తలడిల్లిపోయే పరిస్థితి ఏర్పడింది. అసలే చలికాలం, ఆపై తుఫాన్ రావడంతో ఒక్కసారిగా జనమంతా గజగజ వణికిపోతున్నారు. ఈ ప్రళయం ఇంకెన్ని రోజులు ఉంటుందోనని ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. చలికి ఇంటి వద్ద నుంచి బయటకు వెళ్ళలేకపోతున్నారు జనం. పనుల నిమిత్తం అవసరం బట్టి బయటకు వెళ్తున్నారు ప్రజానీకం. పగలు రాత్రి చలిగాలుల తీవ్రత ఎక్కువ అవడంతో జనమంతా అల్లాడిపోతున్నారు. ఈ తుఫాను ప్రభావంతో తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో పంటలు నాశనం అవడమే కాకుండా ఇంట్లోంచి బయటకు రాని పరిస్థితి దాపురించింది. చలిగాలుల తీవ్ర రూపం దాల్చడంతో బయటకు రావాలంటేనే ప్రజానీకం అంతా జంకుతున్నారు. ఇంట్లోనే ప్రజలంతా ఉన్ని దుస్తులను వేసుకొని చలి నుండి కాపాడుకుంటున్నారు. ఇకపోతే గ్రామీణ ప్రాంతాల్లో ఈ చలి తీవ్రత మరీ ఎక్కువగా ఉంటుంది. దీన్ని కాపాడుకునేందుకు ఇంట్లోనే చిన్న చిన్న కుంపటి పెట్టి చలి నుంచి కొంత ఉపశమనం పొందుతున్నారు. తుఫాన్తో చిన్నారులు, వృద్ధులు చలిగాలుల తీవ్రతను తట్టుకోలేక ఇంట్లో ఉండి బయటికి రాలేక నానా అవస్థలు పడుతున్నారు. ఎన్నడూ లేనంతగా ఈ తుఫాను మరింతగా ప్రజల ఇబ్బందులకు గురి చేస్తోంది. పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పనిచేయడం మూలంగానే రాష్ట్రంలో రెండోసారి అఖండ విజయంతో గెలుపు సాధించామని వనపర్తి ఎమ్మెల్యే సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. అభివృద్ధి ధ్యేయంగా తాను ముందుకు సాగుతానని స్పష్టం చేశారు. వనపర్తి పట్టణంలోని ఇందిరా కాలనీతో పాటు ఇతర ప్రాంతాల్లో బతుకమ్మ చీరలు మహిళలకు ఎమ్మెల్యే నిరంజన్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా సంక్షేమం కోసం తమ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తున్నదని గుర్తు చేశారు. వాస్తవంగా దసరా పండుగప్పుడు మనం పంపిణీ చేయవలసి ఉండే, అయితే అప్పటికి ఎన్నికల కోడ్ వచ్చిందన్న కారణంగా కొంతమంది కోర్టుకు పోయి ఇప్పుడు అట్లెట్లు ఇస్తారు ఎన్నికల ముందని చెప్పి ఆపినందుకు సరే ఎన్నికల తర్వాత ఇద్దామని చెప్పి ఎన్నికలు అయిపోయాక ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈరోజు రేపు మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో అన్ని మున్సిపల్ వార్డులలో కూడా ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఇందులో నిమగ్నమై పేదలందరికీ
అర్హులైనటువంటి వాళ్ళకందరికీ కూడా ఈ చీరలు అందించడం హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మామూలుగా ఏదైనా ఇళ్లలో సరైన పబ్బమైనా, ఇంట్లో పెళ్ళైనా, ఇంట్లో ఇంకేదైనా శుభకార్యమైనా ఇంటి ఆడపిల్లకు ఒడిబియ్యం పెట్టి చీర పెట్టడం ఆనవాయితీ, అంతేనా? ఆంధ్రుల పుణ్యమా అని చెప్పి 60 ఏళ్ళు వాళ్ళు ఏలినందుకు తల్లిదండ్రులు కానీ అన్నదమ్ములు కానీ ఆడపిల్లలకు బట్టలు పెట్టాలంటే కూడా భయపడేది. ఎల్లక, అంతే కదా, ఎల్లక పెడదామని మనసులో ఉన్న కోరిక ఉన్న సాలిసాలక పెట్టాలంటే కూడా పెట్టలేని పరిస్థితి ఉండేది. కానీ ఈరోజు మొత్తం రాష్ట్రంలో ఉండేటువంటి తోబుట్టువులకు అందరికి కూడా, ఆడపిల్లలకు అందరికి కూడా ఖచ్చితంగా పండగకు ఇది ఈ చీరతోనే ఏడాది వెళ్తుందని కాదు లెక్క. ఇది ఒక ప్రేమ, ఒక గౌరవం, ఒక అభిమానం, ఒక ఆప్యాయత. కుటుంబాలల్లో తల్లిదండ్రులు కానీ అన్నదమ్ములు కానీ చెల్లెళ్ళకి అక్కలకి ఏడికి పెడతారు, వాడి వాళ్ళు కట్టుకుంటారా? అంటే తల్లిదండ్రులు ఇంటికి పోయినా కూడా మిమ్మల్ని చూసుకునే బాధ్యత మాకుంది, మీ మీద మాకు అదే కన్నప్పుడు ఎటువంటి ప్రేమ ఉందో, పెరిగినాక ఎటువంటి ప్రేమ ఉందో, మనం ఇచ్చినాక కూడా మీ మీద మాకు అదే ప్రేమ ఉంది అని తెలియజెప్పడానికే ఆ సాంప్రదాయం వచ్చింది మనకి. అందుకోసమే ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు మా ఆడపిల్లలు పండుగ నాడు చీర కట్టుకుంటే, అది కూడా ప్రభుత్వం ఇచ్చిన చీర కట్టుకుంటే, ఈ సర్కారు పాలకులకు ప్రజల మీద, సొంత అన్నలకు తమ్ముళ్లకు అక్క చెల్లెళ్ళ మీద ఎటువంటి ప్రేమ ఉంటుందో సర్కారు ఏటువంటి వాళ్ళకు కూడా ఆ ప్రేమ ఉంటుంది. అందుకోసమే మనం తెలంగాణ ప్రజల్ని ఇంత ప్రేమిస్తున్నాం అన్న సందేశం ఇవ్వడానికే ఈ బతుకమ్మ చీర. తెలంగాణ ప్రభుత్వం పంపిణీ చేయాల్సిన బతుకమ్మ చీరల పంపిణీకి ఎన్నికల కోడ్ కారణంగా ఆగిపోయింది. అయితే ప్రస్తుతం ఎన్నికలు పూర్తి కావడం, కోడ్ కూడా ఎత్తివేయడంతో తెలంగాణ ప్రభుత్వం మహిళలకు బతుకమ్మ చీరల పంపిణీని ప్రారంభించింది. ఇందులో భాగంగా మక్తల్ నియోజకవర్గంలోని ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని మహిళలకు తహసీల్దార్ జేకే మోహన్, ఎంపీపీ శ్రీధర్ గౌడ్ల చేతుల మీదుగా బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. పండుగలకు హిందువులకు దసరా పండుగ చాలా మొదటి పండుగ, ప్రాముఖ్యమైన పండుగ. వాళ్ళందరికీ కూడా 18 సంవత్సరాలు దాటి ఎవరైతే రేషన్ కార్డు లబ్ధిదారులు ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా చీరలు ఇవ్వాలనే ముఖ్య ఉద్దేశంతో, అదేవిధంగా క్రిస్టియన్స్కు డిసెంబర్ 20వ తారీఖు రోజు వాళ్ళు క్రిస్మస్ పండుగ జరుపుకుంటారు. యేసు ప్రభు జన్మదినం జరుగు కాబట్టి వాళ్ళు పెద్ద ఎత్తున ఆ కార్యక్రమాన్ని జరుపుకుంటారు. కాబట్టి అదేవిధంగా ముస్లింలు అయితే రంజాన్ పండుగను చాలా పెద్ద ఎత్తున వాళ్ళు చేసుకుంటారు. కాబట్టి ఈ 3 పండుగలకు ప్రభుత్వం తరఫున, అంటే ఇది ఆషామాషి కాదు, ప్రభుత్వం తరఫున ఏది ఇచ్చినా కూడా అది చాలా విలువైనది, అది డబ్బుతో విలువ కట్టలేనిది, అది చాలా ముఖ్యం. కాబట్టి దాన్ని ప్రభుత్వము ఏ రకంగా బట్టలు ఇచ్చినా కూడా దాన్ని పూర్తి రకంగా మీరు స్వీకరించి ప్రభుత్వం ఇచ్చిన దాన్ని మీరు గౌరవంగా తీసుకొని మీరు ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా ఈ బతుకమ్మ చీరల కార్యక్రమాన్ని అక్టోబర్ నెలలో ఇవ్వాల్సి ఉండే, కానీ ఈ బతుకమ్మ చీరల డిస్ట్రిబ్యూషన్ చేయడం వల్ల ఎలక్షన్లో దీన్ని ప్రభావం ఉంటుందని ప్రతిపక్షాలు ఎలక్షన్ కమిషన్ తెలియజేయడం వల్ల, ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల ఆ కార్యక్రమాన్ని ఆపడం జరిగింది. ఎలక్షన్స్ అయిపోయినవి. మొన్ననే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటి కార్యక్రమము ఈ బతుకమ్మ చీరలు ఆడపడుచులకు, తెలంగాణ ఆడపడుచులకు అందరికీ కూడా ఇమీడియట్గా బతుకమ్మ చీరలు ఇవ్వాలనే ముఖ్య ఉద్దేశంతో మద్దూరు మండలం పెదిరిపాడు గ్రామంలో మహబూబ్ బానీ దర్గా గంధం జాతర అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం 5 గంటలకు గ్రామంలో ఊరేగింపులో ఆటపాటలతో దర్గా వరకు వెళ్లారు. దర్గా కమిటీ సభ్యులు, పెదిరిపాడు గ్రామస్తులు దర్గా వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. చుట్టుపక్కల గ్రామాల్లోని ప్రజలు ఈ దర్గాను సందర్శించారు. يوم تبلى السرائر وما له من قوة ولا ناصر والسماء ذات الرعد والأرض. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. పెతాయి తుఫాన్తో పరేషాన్ అవుతున్న ప్రజానీకం, చలిగాలులతో గజగజ వణికిపోతూ ఇబ్బందులు పడుతున్న జనం.
మహబూబ్నగర్ నియోజకవర్గంలో బతుకమ్మ చీరల పంపిణీని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ప్రజలకు సాయం చేయడానికి తన ఇంటి తలుపులు 24 గంటలు తెరిచే ఉంటాయని భరోసా. ఇక్కడే ఉంటా, కార్యకర్తలకు అండగా నిలుస్తా, కేడర్కు ధైర్యం చెప్పిన టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఎర్రశేఖర్. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సర్టిఫికెట్లను పరిశీలించిన అధికారులు. ఇవి ఇప్పటికున్న అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి S9 న్యూస్.